మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కుటుంబం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృతం అనే పథకాన్ని ఆవిష్కరించడానికి మంత్రి సీతక్క గారు అయితే కొత్తగూడెం క్లబ్కి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే 14 నుంచి 18 సంవత్సరాలు వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, రక్తహీనత తక్కువ ఉన్న పిల్లలు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృతం అనే పథకాన్ని ఆవిష్కరించడానికి సీతక్క గారు అయితే ఇక్కడికి వచ్చారు. ఈ కొత్తగూడెం ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొత్తగూడెం క్లబ్లో ఉన్నాం. ఇక్కడ అనేక రకాలైన స్టాల్స్, లోకల్ పెంపకాలైన అనేక రకమైన స్టాల్స్, అంటే పౌష్టికాహారానికి సంబంధించిన స్టాల్స్ అయితే ఇక్కడ మనకి దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఎంతో ప్రోటోకాల్తో పకడ్బందీగా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీరు చూసిన ఎగ్జిబిషన్, ఫుడ్ ఎగ్జిబిషన్, అదేవిధంగా వేస్ట్ అనేది లేకుండా వేస్ట్ పేపర్ను కూడా ఏ రకంగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పించడానికి, అక్షరాలు నేర్పించడానికి ఉపయోగపడుతుందో అది కూడా అద్భుతంగా కొంతమంది టీచర్ అమ్మలు తయారు చేశారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఒక పెద్ద చేంజ్ ఏదైతే ఉందో, మేము చాలా రోజుల నుంచి తాపత్రయపడ్డది అంగన్వాడీ టీచర్ అమ్మలకు. మరి మేము మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్ అమ్మలకు 2 లక్షలు, ఆయలకు 1,00,000. మరి గతంలో రిటైర్మెంట్ అయితే పాపం వాళ్ళకి అసలు రిటైర్మెంట్ అనేది లేదు, రిటైర్మెంట్ అయితే రూపాయి ఇచ్చేది లేదు, హాలిడేస్ లేవు. అవన్నింటినీ కూడా అధిగమించి ఇప్పుడు నిన్ననే మా సీఎం గారి ఆదేశానుసారం, బట్టి విక్రమార్క గారి ఆలోచన ప్రకారం, మరి ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్న మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అంగన్వాడీల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ పైన ఫైల్పై సంతకం పెట్టడంతో రిటైర్డ్ అయినటువంటి టీచర్ అమ్మకు 2 లక్షలు వస్తాయి, ఆయకు 1,00,000 రూపాయలు వస్తుంది. ఇది కూడా నిన్ననే అయిపోయింది. మాకు చాలా సంతోషం. మా పిల్లలందరూ కూడా బాగా ఎదగాలి. ఈ దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు మా అంగన్వాడీ టీచర్ అమ్మల చేతిలో ఉంది. కాబట్టి అంగన్వాడీ టీచర్ అమ్మలందరూ కూడా జాగ్రత్తగా, బాధ్యతగా పనిచేసి మరి మన పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని వాళ్ళని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.